తాడూరు శ్రీనివాస్ గారిని లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇది రాజాసింగ్ లెటర్ ఏదైతే ఉంది ఇది యాక్సెప్ట్ చేసినట్టుగా వచ్చింది ఈరోజు. మరి ఏం జరగబోతుంది సార్? బీజేపీ నెక్స్ట్ ఏం జరగబోతుంది? కర్తవ్యం ఏంటి? ఏముంటుంది, పార్టీ ముఖ్యం కదా. పార్టీ ఎవరికైనా కార్యకర్తలు పార్టీని ఒక వేదిక ద్వారా ఉపయోగించుకొని మనము పార్టీ బీఫామ్ల మీద ఎమ్మెల్యే అయినప్పుడు పార్టీ లైన్ లో ఉండాలి, లేదా విత్ ఇన్ ది 4 walls మీటింగ్లు అయినప్పుడు మాట్లాడాలి, లేదా పర్సనల్ గా మాట్లాడాలి. కానీ రాతపూర్వకంగా లెటర్లు ఇచ్చి ప్రెస్ లో చూపించడం, ప్రెస్ కి ఎక్కడం అనేది ఇప్పుడు వాళ్ళు అదే 4 గోళ్ల మధ్యలో కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిని కలిసి ఇటువంటి లెటర్ ఇచ్చి కామ్ గా పోయినా, లేకపోతే కేంద్రానికి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే కేంద్రం అధ్యక్షుడిని పోయి కలిసిన, నడ్డా గారికి ఇచ్చిన, ఇప్పుడు మనము కింద ఒక ఆఫీసర్ పని చేయకపోతే ఆయన పై ఆఫీసర్ కి ఇస్తాము, ఇంకా పై ఆఫీసర్ కి ఇస్తాం, లేదంటే కన్సర్న్ మినిస్టర్స్ కి ఇస్తాం. ఒక హైరార్కీ ఉంటది. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో వారికి ఇబ్బందులు ఏమన్నా ఉంటే సెంట్రల్ పార్టీకి పోయి ఆయన మాట్లాడితే బాగుండేది. ఓవరాల్ గా మాట్లాడాలి, రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, తర్వాత కొంతకాలం వేచి చూడాలి, ఆ తర్వాత బయటికి ఎప్పుడు రావాలి, సొంతగా రాజీనామా ఇచ్చేసి పార్టీకి వెళ్ళి బయటికి వెళ్ళినాక ఆ పార్టీ విధానాలు ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడు. అవును, అది పద్ధతి. కానీ నువ్వు పార్టీలో ఉంటూ పార్టీనే ఆ రకంగా మాట్లాడితే అవతల పార్టీలకు ఛాయిస్ ఇచ్చి మనకు విమర్శలు ఎదుర్కొనేటట్టు చేయడం, అది కూడా ఒక మంచి వాతావరణంలో ఒక పార్టీ సీనియర్ కార్యకర్తకు అధ్యక్షుడిగా నియామకం జరిగినప్పుడు మాట్లాడడం తప్పు కదా. ఇప్పుడు ఆ రోజు నీకు అన్యాయం ఏం జరగలేదు కదా. తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వస్తే ఈ వేదిక మంచిగా ఉంటదని నువ్వు వచ్చినావు, ఈ వేదిక మంచిగా ఉంటది, ఈ రోజు చెడ్డగా అయిందా నువ్వు ఎమ్మెల్యే అయినాక? సో కాబట్టి తప్పకుండా సంయమనం అవసరము, లీడర్స్ కి ఓపికలు అవసరం. ఆయన 3 terms ఇప్పటికి నాకు తెలిసి 3 times ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇప్పుడు ఈ రోజు ఎందుకు ఆయనకి పార్టీ వ్యతిరేకత వచ్చింది అంటారు మీ ఆలోచన ప్రకారం? ఎందుకు ఇంతకు ముందు కూడా సస్పెండ్ అయినారు కదా. అంటే సస్పెండ్ ఇంతకు ముందు అయ్యింది కూడా వేరే ఇష్యూస్ మీద, కానీ పార్టీ మీద ఇలాగా ఈ లీగల్ కామెంట్స్ అయితే ఎప్పుడు చేయలేదు కదా. నేను అదే అంటున్నా, వారు ఆ రకంగా చేయకూడదు, చేశారు, పార్టీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంది. సో ఆ రకంగా అంటే కేవలం పార్టీ నినాదాలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేస్తున్నారు, లేకపోతే ఏంటి? అదే ఇప్పుడు పార్టీ విధానాలు ఇట్లా బయట మాట్లాడమంటదా? ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీలో ఇప్పుడు మీ న్యూస్ ఛానల్కి వచ్చి మీ దగ్గర మిమ్మల్ని తిరిగితే మీకు కోపం రాదా? రైట్. మేము మిమ్మల్ని అనాలంటే మేము బయటికి వెళ్ళాలి కదా. అవును. సో అంటే ఏముంటుంది సార్ నెక్స్ట్ స్టెప్ ఏముండొచ్చు? మీరేం చెప్తారు? ఏముంటది అబ్బా, పార్టీ సైన్యం కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, ఎంతో మంది అక్కడ తయారవుతారు. ఏమన్నది వీరు కాకపోతే ఇంకొకరు. అంటే ఒకటంటే ఈయన ఇంకొక ఇది కూడా చేశారు కదా, ఆయన ఏమంటా ఉన్నారంటే ప్రెస్ మీట్లో లాస్ట్ టైము అవసరమైతే నేను ఎమ్మెల్యే పదవికి కూడా నేను స్పీకర్కి కూడా లెటర్ ఇస్తానంటూ కూడా మాట్లాడారు కదా. ఒకవేళ నిజంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అక్కడ బై ఎలక్షన్ వస్తే మళ్ళీ బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంటుందా? మీరేం చెప్తారు దానికి? ఒకవేళ వస్తే బై ఎలక్షన్ ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసినాం అంతే కదా. నేనేది ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అవసరమైతే నేను పార్టీ లోగోతో గెలిచానన్న ఆలోచన ఎవరికైనా ఉంటే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తా అంటున్నాడు ఆయన. చేయనియండి, అది స్పీకర్ కి ఇవ్వాలి, మాకు కదా కదా ఇచ్చేది. అదే ఆయన నేను స్పీకర్ కూడా ఇస్తాను, ఒకవేళ ఇస్తే ఇస్తే మాట్లాడదాం, ఆ రోజు మాట్లాడదాం మనం. రైట్ రైట్ సార్. ఎందుకంటే అది ఇస్తాడా ఇయ్యడా, పదవిని అట్లనే ఉంచుకుంటాడా, అట్లా పార్టీ సస్పెండ్ చేసినాక పార్టీ పీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఉంచుకోవడం కరెక్ట్ కాదు. చూద్దాం దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయి. అంటే బీజేపీ సీటు కదా ఇది, మనకి ఎప్పుడు గోషామహల్ అనేది బీజేపీ సీటు, మరి అక్కడ మళ్ళీ అంత క్యాండిడేట్ ఉంటారా అనేది డెఫినెట్ గా. ఇప్పుడు పవన్ మీరే అంటున్నారు అది బీజేపీ సీట్ అని, ప్రజలందరికీ తెలుసు బీజేపీ అని, డెఫినెట్ గా ఉంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అది పరిస్థితి. అంటే బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పార్టీ విధి విధానాలు ఫాలో అవ్వకపోతే ఎవరికైనా ఇదే పరిస్థితి. ఖచ్చితంగా మా పార్టీలో ఉండి మా పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదు. సో దీనికి సంబంధించి తగిన చర్యలు ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అది ఒక రాజాసింగ్ అనే కాదు, ఎవరైనా కూడా ఖచ్చితంగా అలాంటి చర్యలు ఉంటాయి. ఒకవేళ నిజంగా ఉప ఎన్నిక అయితే వస్తే మళ్ళీ బీజేపీ అక్కడ గెలవబోతుంది అనేది ఆయన కరాఖండిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఈ ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగా కనపడతా ఉన్నాయి. కాబట్టి చూద్దాం దీనికి సంబంధించి రాజాసింగ్ ఎట్లా రియాక్ట్ అవుతారు, మరి ఆయన ఏం మాట్లాడతారు ఆ వీడియోలో అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.